తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 22/3/2026 మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. 32 జిల్లాల్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ప్రభుత్వం అయితే శుభవార్త ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఒక స్పష్టత ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే 22వ తారీఖు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తున్నానని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇచ్చిన మాట తప్పలేదు, ప్రతి ఒక్క రైతుకి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేశాను అని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఇంకా ఎవరికైతే రైతులకి డబ్బులు పడలేదో మీరు ఇప్పుడే వెళ్ళి అయితే ఒకసారి అయితే మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మన రైతులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లో ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అందరి ఖాతాల్లో నిధులు అయితే పడడం అయితే జరిగిందనమాట. మీరు చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవని చెప్పేసి తప్పకుండా నాకైతే వీడియో కింద కామెంట్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనకి మొన్న జరిగిన ఏదైతే క్యాబినెట్ సమావేశాల్లో ప్రభుత్వం అయితే ఇక్కడ మార్చి 22వ తారీఖు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తున్నాను అని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి ఆల్రెడీ క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ నెలలోనే 22న ప్రభుత్వం అయితే తొలి విడత రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయనున్నది అని చెప్పేసి మనకి స్పష్టత కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఆల్రెడీ ప్రభుత్వం ఏమని చెప్తుంది, 22వ తారీఖు మార్చి మనకైతే పొద్దుగాలనే మనకైతే అందరికీ అమౌంట్ అయితే విడుదల చేసినట్టు స్పష్టత ఇచ్చారు. ఇంకా పడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉందని చెప్పేసి మీరు తప్పకుండా నాకు వీడియో కింద కామెంట్ చేస్తే మీకు డబ్బులు ఎందుకు పడలేదు, ఎప్పుడు పడతాయి, ఒకవేళ మీకు పడకపోతే అని చెప్పేసి నేను మొత్తం చెక్ చేసి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇంకొక చెప్పాలి ఏంటంటే, ఎవరైతే రైతులు ఉన్నారో ఫిబ్రవరి 28 లోపు, ఓకేనా, ఫిబ్రవరి 28 లోపు ఎవరైనా సరే రైతు భరోసా ఇంకా ఎవరైనా సరే అప్లై చేయని వాళ్ళు, అంటే పాస్బుక్ కొత్త భూమి వచ్చిన వాళ్ళు అప్లై చేయని వాళ్ళు ఉంటే మనకి దగ్గరలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి, ఏదైతే ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరైతే మీ యొక్క పట్టా బుక్కు, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే మనకైతే ఫిబ్రవరి లోపున వాళ్ళదైతే రిజిస్ట్రేషన్ చేసి రైతు భరోసాకి అయితే ప్రభుత్వం అయితే అందజేస్తామని చెప్పేసి చెప్తున్నాను అనమాట. మీరు తప్పకుండా మీ భూమి అనేది ఫిబ్రవరి 28 లోపు ఉండుంటే మీకు తప్పకుండా మీకు అమౌంట్ ఏదైతే రైతు భరోసా ఇప్పుడు విడుదల చేస్తుందో, ఈ రోజు పడుతుందో వాళ్ళందరికైతే డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఒకసారి నాకు కింద కామెంట్ చేస్తే నేను దాని గురించి ఇంకా క్లియర్గా చెప్తాను అనమాట. అమౌంట్ విషయంలో మీరు ఇక్కడ చూసుకుంటే మొత్తం అందరికైతే ప్రభుత్వం అయితే ఇప్పుడు కేవలం మనకైతే ఎకరానికి 6,000 చొప్పున డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. మీ పేరు మీద ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5 ఎకరాల లోపు ఉంటే మాత్రం తప్పకుండా మీ అందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీ అకౌంట్లో మాత్రం 15 అలాగే 20 కన్నా ఎక్కువ ఉంటే, ఓకేనా, 15 లేదా 20 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాల్సింది అయితే ఉంటుంది. ప్రభుత్వం ఏమంటుందంటే మొత్తం 9,000 కోట్లు విడుదల చేస్తున్నాం, కాకపోతే 4,500 కోట్లు వచ్చేసి ఈ మార్చిలో, మిగతా 4,500 కోట్లు వచ్చేసి ఏప్రిల్లో విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇచ్చారనమాట. తప్పకుండా మీరు ఇక్కడ చూసుకోండి, మనకి ఇప్పుడు కొన్ని తర్వాత కొన్ని విడుదల చేస్తున్నారు కాబట్టి రైతులందరికైతే మ్యాక్సిమం ఇప్పుడు ఒక మనకి మార్చు లాస్ట్ లోపు ఒక 5, 6, 7 ఎకరాలు ఉన్న వాళ్ళందరికైతే క్లియర్ అవుతాయి అనమాట. ఆ పై ఎవరైతే 15 ఎకరాల లోపు వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ వచ్చేసి ఏప్రిల్ మొదటి వారంలో మొత్తం క్లియర్ చేస్తామని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలానే ఇక్కడ మీరు అమౌంట్ గురించి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ అమౌంట్ ఇక్కడ చూడండి, క్లియర్గా ఏమంటున్నారంటే మార్చిలో తొలి విడత 4,500 కోట్లు, మిగతావి వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని చెప్పి స్పష్టత ఇచ్చారు అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఇది అమౌంట్ గురించి మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇలా అమౌంట్ పడగానే ఇలా మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్లోనే మీకు ప్రభుత్వం ఎంత మొత్తం అమౌంట్ విడుదల చేసింది, అంటే ఎకరానికి ఎంత మొత్తం అమౌంట్ పడ్డది, అలానే ఎవరెవరికి పడ్డది అని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా స్పష్టత ఇస్తుంది. తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ పడాలంటే మీరు ఏం చేశారంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది పొలం ఒకసారి మీరు కామెంట్ చేస్తే మీకు ఈరోజు పడుతున్నాయా లేవని చెప్పేసి కూడా నేను చెక్ చేసి చెప్తాను. ఇలా మెసేజ్ వచ్చిందంటే మాత్రం తప్పకుండా మీకు అమౌంట్ పడ్డట్టే. అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కేవలం సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అమౌంట్ విడుదల చేస్తుంది కాబట్టి మీ భూములు సాగు భూములు అయితే మాత్రం తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే పడుతుంది. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు కాకపోతే మాత్రం మీ ఖాతాలో అమౌంట్ అయితే పడదనమాట. ఓకేనా. ఇది అమౌంట్ గురించి. ఇంకా మరిన్ని ఇక్కడ చూసుకోవచ్చు, జిల్లాల వారీగా విడుదలైన రైతు భరోసా నిధులు, లబ్ధిదారుల వివరాలు మొత్తం క్లియర్గా మనకైతే ఇక్కడ ప్రభుత్వం అయితే ఇచ్చిందనమాట. మొత్తం ఇక్కడ ఎవరెవరికి అమౌంట్ పడుతుంది మొత్తం ప్రభుత్వం క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. రైతులకి, కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికి 15,000 చొప్పున, వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000 చొప్పున, వరి పంటకు వచ్చేసి 500 రూపాయలు బోనస్ డబ్బులు అయితే మీ అందరి ఖాతాల్లో పడడం అయితే జరుగుతుంది. ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే షేర్ చేసేయండి. తప్పకుండా మీకు అమౌంట్ పడిన తర్వాత నాకైతే కామెంట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.